అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, ప్రధానంగా ఎన్ఐటికి ఐఐటీల మధ్య ఉండేటువంటి తేడాల్ని స్పష్టంగా చూద్దాం. చాలామంది అనుకుంటారు ఐఐటీలు అన్నీ కూడా ఎన్ఐటీల కంటే మెరుగైనవని. అది పాక్షిక సత్యం మాత్రమే. ఈ వీడియో చివరి వరకు చూసేసరికి మీకు అసలు తత్వం బోధపడుతుంది. మిత్రులారా, ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కోసం ఎస్బీఆర్ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ప్లేస్టోర్ నుంచి. డిస్క్రిప్షన్లో కూడా దానికి సంబంధించిన లింక్ ఉంది. దానిలో 4 రకాల కోర్సెస్ ఉన్నాయి. జోసా బిట్సాట్ ఒకటి, విట్ మణిపాల్ అమృత కామెడీకే, తెలంగాణ ఏపీ ఎంసెట్, అదేవిధంగా డైరెక్ట్ అడ్మిషన్స్ ఫర్ బీటెక్ అనేటివి. చూద్దాం మిత్రులు, ప్రధానంగా ఎన్ఐటికి ఐఐటికి 3 తేడాలు ఉన్నాయి. ఫస్ట్ తేడా ఏంటంటే, ఈ ఎన్ఐటీలు అన్నీ కూడా ఫస్ట్ జనరేషన్. అంటే మీకు ఎన్ఐటీలు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ జనరేషన్ అట్లా విడగొట్టలేం. ఎందుకంటే ప్రతి రాష్ట్రానికి ఒక ఎన్ఐటీ ఉంటుంది. దాని పూర్వ నేము ఆర్ఈసీ అనేవాళ్ళు, రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ అనేవాళ్ళు. అయితే దాదాపు రాష్ట్రాలన్నీ స్వాతంత్రోద్యమం తర్వాతనే, మెజారిటీ రాష్ట్రాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 తర్వాతనే ఏర్పడ్డాయి. ఆ తర్వాత కొద్ది సంవత్సరాలకు మరికొన్ని ఏర్పడ్డాయి. సుమారు 1960లో మహారాష్ట్ర గుజరాత్ స్ప్లిట్ అయిపోయింది. పంజాబ్ హర్యానా స్ప్లిట్ అయిపోయింది స్వాతంత్రం వచ్చిన కొద్ది రోజులకు. ఆ తర్వాత చాలా సంవత్సరాల వరకు ఒక నార్త్ ఈస్ట్లో కొన్ని స్టేట్స్ విభజన తప్ప పెద్ద రాష్ట్రాలు, మైదాన ప్రాంతంలోని రాష్ట్రాలు స్ప్లిట్ కాలేదు. వాళ్ళు 2001 తప్పుడు స్ప్లిట్ అయినాయి, 2014 తర్వాత స్ప్లిట్ అయినాయి. కాబట్టి దాదాపు మెజారిటీ 80-90% ఎన్ఐటీలన్నీ కూడా కనీసం 50, 60, 70 సంవత్సరాలు, 50, 60 సంవత్సరాల క్రితము ఏర్పడ్డటువంటి ఎన్ఐటీలు. కాబట్టి ఫస్ట్, సెకండ్, థర్డ్ జనరేషన్ చెప్పలేం. రీసెంట్గా 2001లో ఏర్పడ్డటువంటివి 3 ఎన్ఐటీలు. ఒకటి ఎన్ఐటి రాయ్పూర్, మధ్యప్రదేశ్ నుంచి స్ప్లిట్ అయిపోయింది. 2 ఎన్ఐటి పాట్నా, జంషెడ్పూర్ జార్ఖండ్కి వెళ్ళిపోతే బీహార్కి ఇది ఏర్పడింది. ఎన్ఐటి ఉత్తరాఖండ్. సో కాబట్టి ఈ 3 మాత్రమే కొత్తవి. ఆ తర్వాత ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ కొత్తగా వచ్చింది. సరే, కేంద్రపాలిత ప్రాంతాల్లో, సెమీ స్టేట్స్లో, గోవాలో, పుదుచ్చేరిలో పక్కన పెట్టండి. కాబట్టి అన్నీ కూడా ఓల్డ్ ఎన్ఐటీ. మెజారిటీ 89% మంది ఓల్డ్ ఎన్ఐటీలు. కాబట్టి మంచి అల్యూమిని నెట్వర్క్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. సో కంపెనీస్ కాలేజీకి రావడం అనేటువంటి అలవాటు ఉంది వాళ్ళకు. సో కాబట్టి అన్నీ కూడా ఎన్ఐటీలకు వచ్చేసరికి అన్నీ కూడా ఓల్డ్ ఎన్ఐటీస్. ఐఐటి వచ్చేసరికి అనేక రకాలుగా ఉన్నాయి. టాప్ 5 మీ అందరూ తెలిసినవే: బాంబే, ఢిల్లీ, కాన్పూర్, ఖరగ్పూర్, మద్రాస్. ఆ తర్వాత ఒక డిఫరెంట్ ఉండేటువంటి రూర్కీ, గౌహతి, ఐఐటి బిహెచ్యు, ధన్బాద్. తర్వాత 2 టైర్ హైదరాబాద్తో పాటు వచ్చినటువంటివి మండి, జోధ్పూర్, భువనేశ్వర్, పట్నా, రోపర్ ఇట్లాంటివి, ఇందోర్, గాంధీనగర్. తర్వాత అవన్నీ కూడా 2009-8 ప్రాంతాల్లో వచ్చినవి. 2014 తర్వాత వచ్చినవి మళ్ళీ 3 టైర్: తిరుపతి, పాలక్కాడ్, ధార్వాడ్, గోవా, జమ్మూ, బిలాయ్ ఇట్లాంటివి. సో కాబట్టి అనేక రకాలు ఉన్నాయి. కాబట్టి అన్ని ఐఐటీలు ఒకే కట్టగట్లేదు. 1 టైర్ ఐఐటీస్ చాలా బెటర్. ఆ మధ్య 1 టైర్ తర్వాత 1.5 అందాం, రూర్కీ, గౌహతి, బిహెచ్యు, అవి ఆల్మోస్ట్ టాప్ ఎన్ఐటీతో సమానం. ఆ తర్వాత హైదరాబాద్ తప్ప మిగతావి గ్రోయింగ్. బట్ ఐఐటి తిరుపతి బ్యాచ్ ఇంకా గ్రో కాలేదు. కాబట్టి అన్నింటిలో ఒకే తీరుగా మనం ఆలోచించలేం. ఒకవేళ ఒక 1 టైర్ ఐఐటీలు మాత్రం అన్ని ఎన్ఐటీల కంటే బెటర్. టాప్ 5, ఈవెన్ టాప్ 5తో పాటు ఐఐటి రూర్కీ, ఐఐటి గౌహతి 7, ఐఐటి హైదరాబాద్, ఐఐటి బిహెచ్ 9 అన్ని ఎన్ఐటీల కంటే బెటర్ అని చెప్పచ్చు. మనకున్న అన్ని ఎన్ఐటీల కంటే బెటర్ అని చెప్పచ్చు. కానీ 2 టైర్ హైదరాబాద్ తప్ప 2 టైర్. ఆఫ్కోర్స్ ఇందోర్ కూడా కొంచెం ఎన్ఐటి వరంగల్ సమానం అనుకోవచ్చు. ఆ తర్వాత గాంధీనగర్ నుంచి కింది వరకు వెళ్ళేటువంటి అన్ని ఐఐటీల కంటే వరంగల్, తిరుచి, సూరత్కల్ బెటర్. 3 టైర్ ఐఐటీల కంటే, అంటే తిరుపతి బ్యాచ్ ఐఐటీల కంటే మనకు ఎన్ఐటీలో ఉండేటువంటివన్నీ కూడా బెటర్. వరంగల్, తిరుచి, సూరత్కల్,
జైపూర్, అలహాబాద్, తర్వాత కాలికట్, నాగ్పూర్, సూరత్ ఇవన్నీ కూడా బెటర్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఒకే రకంగా చూడడానికి ఒక తిరగలేదు, రకరకాలు ఉంది. ఎన్ఐటీలు మాత్రం 80% మంది పాతవే. ఇంత చూసుకొని కొత్త ఎన్ఐటీలో కొంచెం కష్టం. పుదుచ్చేరి కానీ, గోవా కానీ, ఉత్తరాఖండ్ కానీ, మీకు ఆంధ్రప్రదేశ్ కానీ ఇవన్నీ గ్రో కాలేదు. ఈవెన్ రాయ్పూర్ కూడా గ్రో కాలేదు. బీహార్లో పట్నా గ్రో కాలేదు, జంషెడ్పూర్ గ్రో అయింది. ఎందుకంటే జంషెడ్పూర్ ఓల్డ్, అది విడిపోయిన రాష్ట్రంలో జార్ఖండ్కి వెళ్ళిపోయింది ఓల్డ్ ఎన్ఐటీ. బీహార్ కొత్తగా పెట్టుకుంది. సో ఏపీ కూడా వరంగల్కి తెలంగాణ వచ్చేస్తే ఏపీకి తాడేపల్లిగూడెం ఉంది, ఏపీకి వచ్చింది కూడా అవన్నీ కూడా గ్రో కాలేదు పూర్తిగా. కొన్ని అవుతున్నాయి, కొన్ని మిక్స్ ఉన్నాయి. నేను మళ్ళీ ఎన్ఐటీ త్రిబుల్ మధ్య తేడా ఏంటనే విషయం మీద నేను మీకు వివరిస్తాను. తర్వాత రెండవ తేడా ఏంటంటే అన్నీ కూడా సిమిలర్. ఎన్ఐటీలు అంటే కరికులం కానీ, పెడగాగ్ కానీ, క్యాంపస్ కల్చర్ కానీ, డిసిప్లిన్ కానీ, అటెండెన్స్ రూల్ కానీ, ఇన్నోవేషన్ కానీ ఇవన్నీ ఒకే తీరు ఉంటుంది. అవన్నీ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఎన్ఐటీలో పేర్లు మారినాయి. కాబట్టి అవన్నీ కూడా ఇంచుమించు ఒకే రకం ఒక యూనిఫామిటీ ఉంటుంది, హోమోజీనియస్గా ఉంటుంది వాటి సిస్టమ్ అంతా. కానీ వేరే ఐఐటీలకు వచ్చేసరికి ఒక్కొక్క ఐఐటీ ఒక్కొక్క విలక్షణంగా ఉంటుంది. ఉదాహరణకు ఐఐటీ మద్రాసుకు 75% అటెండెన్స్ కంపల్సరీ, చాలా స్ట్రిక్ట్. ఖరగ్పూర్ కూడా స్ట్రిక్ట్. ఓల్డ్ ఐఐటీస్ అని ఒక రకంగా స్ట్రిక్ట్. అదే మీరు గాంధీనగర్ చాలా ఫ్రీడమ్ ఉంటుంది, 0 అటెండెన్స్. మీకు కావాల్సిన ప్రొఫెసర్ క్లాస్ వినొచ్చు. తర్వాత ఇట్లా అన్నీ కూడా ఎవరి టైం టేబుల్ వాళ్ళే చూజ్ చేసుకోవచ్చు. ఎలెక్టివ్స్ ఎక్కువ ఉంటాయి. ఎంఐటి మోడల్, మ్యాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మోడల్ అది. ఐఐటి మండి కూడా అట్లా ఈ మధ్య చేంజ్ అయింది. ఐఐటి మండి కూడా అట్లాంటిది ఉండే, 0 అటెండెన్స్ రూల్ ఉండే, చాలా ఫ్రీడమ్ ఉండే. సో అట్లా ఒక్కొక్క ఐఐటి ఒక్కొక్క రూల్ ఉంటుంది, చాలా డైవర్సిటీ ఉంటుంది. కాబట్టి ఆయా ఐఐటి క్యాంపస్ కల్చర్ ప్రకారం మనం చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని అసలు స్టూడెంట్స్ పట్టించుకో, కంపెనీ స్టూడెంట్స్కి మీకు ఎక్స్పోజర్ ఇస్తుంటాయి. స్టూడెంట్స్ తమను తాము ఎక్స్ప్లోర్ చేసే అవకాశం కొన్ని ఐఐటీలో ఉంటుంది, ఎన్ఐటీలో కూడా ఉంటుంది. కానీ మీకు ఐఐటీలు ఉండేంత స్వేచ్ఛ, ఐఐటీలు ఉండేటువంటి వైవిధ్యము సో బయట మీకు ఎన్ఐటీలో ఉండదు. కాబట్టి మనకు కావాల్సినటువంటి క్యాంపస్ కల్చర్ ఉండేదాన్ని ఐఐటీని చూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఐఐటీలు అంటే ఇదే తిరుగుంటే అని చెప్పడానికి వీలు లేదు. సో ఐఐటి గాంధీనగర్కి ఐఐటి మధ్యకు సంబంధమే లేదు. అట్లనే కొత్త ఐఐటీలకు ఓల్డ్ ఐఐటీలకు అసలు నక్కకు నాగలోకం తేడా ఉంటుంది. ఇప్పుడు ఐఐటి పాలక్కాడుకును, ఐఐటి బిలాయ్కును, ఐఐటి బాంబేకు అసలు సంబంధం లేదు. 2 పేరు ఐఐటీయే. ఐఐటి బాంబేకు 10కు 9.5 వస్తే థర్డ్ 3 టైర్ ఐఐటీకి ఐఐటీలు 3 పాయింట్స్ కూడా రావు. మరి అన్నీ ఐఐటీలే. కానీ ఎన్ఐటీలో అంతా డిఫరెన్స్ ఉండదు. కాస్త అటు ఇటుగా మొదటి 15 ఎన్ఐటీలు కూడా కాస్త కొంచెం డిఫరెన్స్ ఉంటాయి అంతే. మీకు ఎన్ఐటి వరంగల్ ఫస్ట్ సెకండ్ అనుకుంటే ఎన్ఐటి 12, 13 ఉంటే భోపాల్, దుర్గాపూర్ ఇవన్నిటి కూడా కొంత డిఫరెన్స్ ఉంటుంది అంతే. మరీ అంత డ్రాస్టిక్ ఐఐటీలో కూడా అంత డ్రాస్టిక్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఇది రెండవది. మూడవది ఐఐటీలో ఎన్ఐటీలోకి వెళ్ళేటువంటి స్టూడెంట్స్ మెజారిటీ ఎట్లుంటారంటే డిసిప్లిన్డ్, హార్డ్ వర్కర్, ఎబోవ్ యావరేజ్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎన్ఐటీలలో మెయిన్స్లో సక్సెస్ అవుతుంటారు. ఇంతకుముందు ఏఈ ఉండే. కానీ ఐఐటీలో ఒక లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ లేకుండా ఐఐటీలో 3 పేపర్లు క్వాలిఫై కావడం సాధ్యం కాదు. క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది మెయిన్స్ ఎగ్జామ్కి లేదు, ఐఐటీకి ఉంది. కాబట్టి ఐఐటీలో వచ్చేటువంటి స్టూడెంట్స్ కంపారిటివ్ ఎన్ఐటీల కంటే కాస్త ఎక్కువ ఇంటెలిజెంట్ అనే అంచనాకు మనం రావచ్చు. అఫ్కోర్స్ మీరు ఎన్ఐటి వరంగల్ ఐఐటి తిరుపతి పోలిస్తే ఎన్ఐటి వరంగల్ వాళ్ళు ఎక్కువ ఇంటెలిజెన్స్. కానీ ఒక స్థాయి ఎన్ఐటీకి అదే స్థాయి ఐఐటీ పోల్చినట్టయితే ఐఐటి వాళ్ళ యొక్క టెస్టింగ్ ప్యాటర్న్ చాలా కాంప్లెక్స్. కాబట్టి ఐఐటీలో ఉండేటువంటి స్టూడెంట్స్ యొక్క ఆలోచన ధోరణి ఎన్ఐటీలో ఉండేటువంటి స్టూడెంట్స్కి ఉండే ఆలోచన ధోరణి కొంత డిఫరెన్స్గా ఉంటుంది. అంటే ఎన్ఐటీలో ఉంటే ఐఐటీలో వాళ్ళు కొంచెం మోర్ ఇంటెలిజెంట్ అనుకోవచ్చు, ఏ స్థాయి కాస్త ఎన్ఐటీలో ఐఐటీలను పోల్చినప్పుడు. సో ఫోర్త్ ఏంటంటే మీకు ఎన్ఐటీలో ఉండేటువంటి కోర్సెస్ చాలా లిమిటెడ్గా ఉంటాయి. పెద్ద మీకు రూర్కెలా మాత్రమే కొంచెం ఎక్కువ కోర్సెస్ ఉన్నాయి, మిగతా వాటిలో మాత్రం చాలా లిమిటెడ్ కోర్సెస్ ఉన్నాయి. మీకు ఉదాహరణకు ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, బిఎస్సీ ఎకనామిక్స్, సో మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ ఇప్పుడు అక్కడక్కడ పెడుతున్నారు, ఇంతకుముందు లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్లాంటి ఒక వినూత్నమైనటువంటి కోర్సెస్, మైనింగ్ ఇంజనీరింగు,
ఇట్లాంటి వినూత్నమైనటువంటి కోర్సెస్, నేవల్ ఆర్కిటెక్చర్, ఓషన్ టెక్నాలజీ, కంప్యూటేషన్ మెకానిక్స్ ఐఐటి ఢిల్లీ ఉన్నట్టు ఈ కోర్సెస్ ఎన్ఐటీలలో లేవు. కానీ ఐఐటీలో ఇవన్నీ ఉన్నాయి. నాకు గుర్తున్నంత వరకు ఏ ఎన్ఐటీలో కూడా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లేదు, నావల్ ఆర్కిటెక్చర్ లేదు. ఐఐటీలో ఉన్నాయి, చెన్నైలో ఉన్నాయి ఇవి రెండు, ఖరగ్పూర్లో ఉంటున్నాయి. నావల్ ఆర్కిటెక్చర్ లేదు కానీ మీకు కాన్పూర్లో ఏరోస్పేస్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఉన్నాయి. బిఎస్ ఎకనామిక్స్ ఉంది బాంబేలో. కాన్పూర్ ఖరగ్పూర్లో ఎంఎస్సి ఎకనామిక్స్ ఉంది. మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ చాలా సంవత్సరాల నుంచి ఉంది. ఇప్పుడు ఎన్ఐటీలో వరంగల్లో పెట్టాడు. ఐఐటి ఢిల్లీలో కంప్యూటర్, ఇంతకుముందు చెప్పినట్టు కంప్యూటేషన్ ఎకనామిక్స్ ఉంది. సో చాలా డైవర్జెంట్ కోర్సెస్ ఉన్నాయి. ఎన్ఐటీలో మాత్రం ఉదాహరణకు ఎన్ఐటి వరకు 8 కోర్సెస్ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్, ఈసీ సఫ్ కోర్స్ ఒక 2 పెరిగారు. మొన్నటి వరకు అయితే 8 ఉండే. కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, ట్రిపుల్ఈ, మెకానికల్, సివిల్, కెమికల్, మెటలర్జీ, బయోటెక్నాలజీ ఉండే. ఇప్పుడు మీకు ఎలక్ట్రానిక్స్, విఎల్ఎస్ అండ్ మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ పెట్టారు వరంగల్లో. కానీ మీకు ఐఐటి ఖరగ్పూర్లో దాదాపు 15-20 కోర్సెస్ ఉన్నాయి. ఐఐటి బాంబేలో కూడా 13-15 దాకా ఉన్నాయి. ఖరగ్పూర్లో బహుశా 20 వరకు కోర్సెస్ ఉన్నట్టున్నాయి. తర్వాత లాస్ట్ ఏంటంటే ఈ ఎన్ఐటీలో 50% స్టేట్ కూడా ఉంటుంది. కాబట్టి ఏ స్టేట్లో ఉంటుందని ఇంపార్టెంట్, ఎందుకంటే సగం స్టూడెంట్స్ వాళ్ళే ఉంటుంది. కాబట్టి సహజంగా స్టూడెంట్స్ యొక్క డామినేషన్ అని కానీ వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ స్టూడెంట్స్ యొక్క కాంట్రిబ్యూషన్ బట్టి కూడా ఎన్ఐటీ ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది. సో తెలుగు వాళ్ళ యొక్క స్వభావం దృష్ట్యా మీకు వరంగల్ చాలా బాగా ఎదిగింది. సో తమిళనాడులకు ఉండేటువంటి టెక్నికల్ స్కిల్స్ దృష్ట్యా, టెక్నికల్ వాళ్ళకు ఉండే ఆకాంక్ష దృష్ట్యా తిరిగి ఎదిగింది. కర్ణాటక వాళ్ళు కూడా అంతే. సో కాబట్టి ఇప్పుడు మీకు జంషెడ్పూర్ బీహార్ నుంచి విడిపోయిన తర్వాత కొంచెం అంతగా గ్రో కాలేదు మంచి ఎన్ఐటీ అయినప్పుడు, ఎందుకంటే మీ 50% జార్ఖండ్ నుంచే వస్తారు. రాయ్పూర్ గ్రో అయ్యేది ఎందుకంటే 50% మీకు ఛత్తీస్గఢ్ నుంచి వస్తారు. సో కాబట్టి 50% స్టేట్ ఏది అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మణిపూర్ వెళ్ళారు, మణిపూర్లో 50% స్టూడెంట్స్ ఉంటారు, 50% బయట వాళ్ళు. అదే మీరు ఐఐటి గౌహతికి వెళ్తే 100% స్టేట్స్ అన్ని స్టేట్స్ నుంచి ఉంటారు. అది అస్సాంలో ఉన్నప్పటికీ కూడా అస్సాంలో 50% ఉంటారు, చాలా తక్కువ 2%, 3% ఉంటారు. కాబట్టి అది ఏ స్టేట్లో ఉందనేది చాలా ఇంపార్టెంట్. ఐఐటి ఏ స్టేట్లో ఉందో ఇంపార్టెంట్ కాదు, ఎన్ఐటీలో ఏ స్టేట్లో ఉందో ఇంపార్టెంట్. కాబట్టి 5 అంశాల ప్రకారం మనకు ఐఐటి, ఎన్ఐటీలు తేడా ఉన్నాయి. కాబట్టి ఐఐటీలు మించినటువంటి ఎన్ఐటీలు ఉన్నాయి, ఎన్ఐటీలు మించిన ఐఐటీలు ఉన్నాయి. స్పష్టంగా మనము ఐఐటీలు అన్నీ కూడా ఎన్ఐటీల కన్నా మంచివి అనేటువంటి అవకాశం లేదు. మిత్రులారా, ఎస్బీఐ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా అనేక రకాల కోర్సెస్ ఉన్నాయి, కోర్సెస్ను పర్చేజ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు ఛానల్ గురించి తెలియజేయండి. ఎస్బీఐ టాక్స్ ఒక సమగ్రమైనటువంటి టీంతో, ఒక ప్రణాళికతో మీకు కౌన్సిలింగ్ ఇస్తుంది. అనేక మంది 10-15 మంది ఐఐటియన్స్ దీనిలో పనిచేస్తున్నారు మనకు మెంటరింగ్ కోసం. వాళ్ళందరూ కూడా మీ వెబినార్లో, జూమ్ మీటింగ్స్ అన్నింటిలో మాట్లాడుతుంటారు. కాబట్టి ఈ అవకాశం వినియోగించుకోండి. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.